హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్. ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో కొత్త రెసిపీ చూపిస్తాను. బేబీ కార్న్ లాలీపాప్స్. వీటిని నేను మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వాటితో చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఆయిల్ లేకుండా, ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, అది లేకుండా నేను చూపిస్తాను. వీటిని హాఫ్ కట్ చేసేసుకొని ముందు ఒకసారి మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవడానికి కొంచెం దాంట్లో సాల్ట్ వేస్తున్నాను. కొంచెం చప్పగా ఉంటాయి కదా మనకి. బాయిల్ అయిపోయినాయి, తీసేసి పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టిన వీటికి టూత్ పిక్స్తో వాటికి గుచ్చి పెడతానండి. మనం అలా పెట్టడం వల్ల ఒక్కొక్కటి తీసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నీ కూడా మసాలాలో కలిపేసి ఇట్లా చేసే కన్నా ఒక్కొక్క దానికి ఇట్లా టూత్ పిక్ గుచ్చి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా ఒక్కొక్కటి తీసుకుని తినడానికి స్నాక్స్ లాగా బాగుంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, నెక్స్ట్ కొంచెం పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా మనకి కలపడానికి బాగుంటుంది. కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. మసాలాలన్నీ కూడా కలిపేసుకొని, పెరుగు వేస్తే స్మూత్నెస్ వస్తుందండి పైన మనకి బ్యాటరు. కలిపేసుకోవాలి. మసాలాలు మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తాను. కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల బైండ్ అవుతుంది. లూజ్గా లేకుండా బైండింగ్ మనకి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బైండ్ అయింది కదా. మొత్తం కూడా ఒక్కొక్కటి ఈ విధంగా కార్న్ఫ్లోర్ని, బేబీ కార్న్ని ముంచి దాంట్లో పెట్టినాను. ఈ మసాలాలన్నీ కూడా మొత్తం కూడా దాంట్లో వేసి పెట్టచ్చు, కానీ ముద్దగా ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కటి పెట్టడం వల్ల మసాలాలు దానికి పట్టి మనం తీసుకుని తినేటప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కొక్కటి తీసుకు తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలాలన్నీ కూడా మొత్తం బేబీ కార్న్స్కి పట్టించేసాను. ఈలోపు ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ని మనం హీట్ చేసుకున్నాము. గ్రిల్ మోడ్లో పెట్టేసుకొని 200 degrees దీంతో హీట్ చేసుకోవాలి. హీట్ అయిందో చూసారు కదా, యాడ్ ఫుడ్ అని వస్తుంది. యాడ్ ఫుడ్ వచ్చినప్పుడు మనం బాస్కెట్ తీసేసి దానిలో మనం ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పెట్టుకుంటే వేతికి అవి చక్కగా ఫ్రై అవుతాయి. గ్రిల్లో పెట్టి మనం హీట్ చేసుకోవచ్చు. అయిపోయింది, పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, 200 degreesతో పెట్టాను. అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఆయిల్ వేయకుండా ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. హెల్దీ కూడానండి, ఆయిల్ లేకుండా. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.